మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తుంది, ఇది ఎక్కడ బయట పడది, మళ్ళా స్పాన్సర్ దొరుకుతాడా దొరకడా ఏదన్నా కానీ అనేటువంటి ఆలోచనతో చేసినటువంటిది కాదా? మళ్ళీ ప్రభుత్వం వస్తుంది ఏం కాదు, దానికి బయటపడేది ఉందా అనుకునే విధంగా మీరు చేసింది కాదా? ఇలా అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా చట్టం పట్ల రాజ్యాంగంలో మంత్రులకు ఉన్నటువంటి పరిమితులు, దానికి నియమ నిబంధనలకు అనుగుణంగా మొత్తం ప్రక్రియ ప్రారంభిస్తే ఈ యొక్క అందులో ప్రక్రియను మీరు అమలు చేసినట్టయితే ఈ కేసులో మీరు నిర్దోషిగా వస్తారు. విచారణకు సహకరించకుండా విచారణకు సంబంధించి చర్చ చేస్తారా? నేను చెప్పిన మళ్ళీ కూడా చెప్తాను, మొన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మీరు రాసుంటే బరాబర్గా చర్చకు ప్రభుత్వం వెనుకోదు. అందరూ తెలంగాణ ప్రజలేదో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం చర్చలకు వెనుకోబోతుంది అనుకునే అవసరం లే. మొన్న వాళ్ళ టీఆర్ఎస్ పక్ష నాయకత్వం ఎక్కడ కూడా ఈ విధంగా వాళ్ళు కోరలేదు. ఈరోజు అడుగుతా ఉన్నాం, 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభం వచ్చిందో మరి వారు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు 700 కోట్ల లాభం వస్తే కాంగ్రెస్ పార్టీ ఏదో ఆపినట్టు, దానికి సంబంధించిన ఏదో మేము రాకుండా చేస్తున్నట్టు, లేదా బ్రాండ్ ఇమేజ్ను భంగం కలిగించే విధంగా హైదరాబాద్కి నష్టం చేస్తున్నట్టు చెప్పేటువంటి మాటలు సరికాదు. మీరు తప్పకుండా బాధ్యత గల ఈ ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా మీకు తెలుసు, ఈరోజు ఆరోపణలు వచ్చిన తర్వాత సంబంధిత మున్సిపల్ శాఖ, హెచ్ఎండిఏ, ఏసీబీ తదితర శాఖలు మీపై విచారణ చేయడానికి ఒక ప్రొసీజర్ ప్రకారంగా మాకు ఏదో నచ్చింది, మేమేదో మీపై కక్ష సాధింపు చేయాలనేటువంటి విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారే, ఆ కక్ష సాధింపు చేసే ప్రక్రియ అయితే మేము పోయి ఏ ప్రొసీజర్ ప్రకారంగా మీరు ప్రొసీజర్స్ ఏదైతే పాటించలేదో ఆ విధంగా కాకుండా గవర్నర్ గారికి సంబంధించి అనుమతి పంపితే గవర్నర్ గారు కూడా గౌరవప్రదంగా ఇదొక పొలిటికల్ ఇష్యూ, ఇందులో కక్ష సాధింపు ఏమైనా ఉందా అని పరిశీలించడానికి అటార్నీ జనరల్కి సంబంధించిన సలహా కూడా తీసుకున్న విషయాన్ని సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. వారు కూడా లీగల్ స్క్రూటినీ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అనుమతిస్తే రాజ్యాంగంలో గవర్నర్ గారికి ఉన్నటువంటి విచక్షణ, గవర్నర్ గారికి ఉన్నటువంటి అధికారాలను దృష్టిలో ఉంచుకొని వారు ఈ కేసు విచారణకి ఆదేశించిన తర్వాత ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఏం పీకలేరు, ఏం చేయలేరు అనేటువంటి విధంగా మాట్లాడుతూ వ్యక్తులకు సంబంధించిన విషయం లోపల రాగద్వేషాలు, భావాలు, పంచాయతీ రాజకీయం ఉంటే అవన్నీ వేరు. కానీ ఒక రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అంశాలకు సంబంధించిన విషయం లోపల ఈరోజు గవర్నర్ గారు అనుమతిస్తే ఆ కేసుకు సంబంధించి విచారణకు సహకరించాల్సింది తెలంగాణ ప్రజలకు మీరు నిర్దోషిగా నిరూపించుకునే అవకాశం ఉంటే దాని ప్రకారం చేయకుండా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఈ యొక్క అంశాన్ని ఏదో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఈ శాసనసభ చివరి బిల్లులు పాస్ అయ్యే సందర్భంలో కూడా ఇప్పుడే ఆ అంశం తెలవగానే అందుబాటులో ఉన్న శాసనసభ్యులు అందరూ వచ్చి కలిసి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అంశం చెప్తా ఉన్నాం. అడుగుతా ఉన్నాం, ఇవాళ నిజంగానే 700 కోట్ల లాభం వచ్చేటువంటి సంస్థ అయితే వాటి ఎక్కడెక్కడ లాభం వచ్చింది ఏందో చూపెట్టమని అడుగుతా ఉన్నాం. మా వల్లనే అయినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో బ్రాండ్ మీద దెబ్బతిన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రపంచంలో పెద్ద పేరు వచ్చిందంటా ఉన్నాడు. ఏమొచ్చింది తెలంగాణకు సంబంధించి చెప్పకపోతే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఫార్ములా కార్ రేసు వల్ల జరిగింది ఏంది? ఈరోజు తెలంగాణ యావత్తుల 70-80% గ్రామీణ ప్రాంతాలకు, 60% గ్రామీణ ప్రాంతాల్లో ఫార్ములా రేస్ కారు చూడనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటికి సంబంధించి మొత్తం రాష్ట్రం పెద్ద అభివృద్ధి దిశలో పోతుంటే దాన్ని కంటిన్యూ చేయకుండా ఈ ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక ప్రభుత్వం అనే విధంగా తనదో నియమ నిబంధనలకు అనుగుణంగా చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నియమ నిబంధనలకు అనుగుణంగా పొలిటికల్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉందో దానికి లోబడి చేసి ఉన్నట్టయితే మీరు ఈ కేసును ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరుతూ అనవసరంగా బట్టగాల్చి మీద వారేసే విధంగా ఇటువంటి అంశాల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతూ విచారణకు సహకరించాలని మాజీ మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నికల కోడ్ ఉండగా నాకు నష్టం వచ్చిందని అప్పుడే వాళ్ళతో అప్లికేషన్ పెట్టుకున్నాడు. మళ్ళీ దాని తర్వాత కాదు జరిగింది ఆ ప్రక్రియ. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులలో
ఎవరు గ్రీన్కో ఎవరు తప్పించుకున్నారు ఎందుకు జరిగింది అనేటువంటిది ఫస్ట్ దాంట్లోనే లాస్ వస్తుంటే సెకండ్ దాని కొరకు వాళ్ళకి పేమెంట్ చేసి మళ్ళీ ఇక సెకండ్ కూడా పెడతామని ఆలోచన ఉన్నదంటే అలా అర్థాన్ని అర్థం చేసుకోవాలని కోరుతాను. అది విచారణ బయటకు వస్తుంది. డబ్బు కట్టే విధానంలో వాళ్ళు చెప్తున్నట్టుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచే కట్టిన సంస్థ కూడా అక్కడ ఉంది. అవి ఎవరు కాదు, అవేం దాంట్లో కొత్త విషయాలు ఏం కాదు. కానీ అథారిటీ నిధులకు సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో రాజ్యాంగబద్ధంగా మనం ఈరోజు కూడా కొంత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కొంత జీతభత్యాల మీద బిల్ పాస్ చేసుకున్నాం. పెన్షన్లకు సంబంధించి కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగంలో మనకున్నటువంటి ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయి. దానికి డీవియేట్ అయింది కాబట్టి ఏసీబీ కేసు పెట్టింది. గవర్నర్ గారు న్యాయ నిపుణులతో సలహా తీసుకు